అమ్మ పాదాలు కడగడానికి మతం అవసరమా, కులం అవసరమా, గుణం అవసరమా? ఏది అవసరం లేదు నాన్న. అమ్మ పాదాలు చక్కగా కడగండి. ఈ బొమ్మను చేసిన బ్రహ్మ అమ్మ. దేవి లక్ష్మి మా పాహి, దేవి సరస్వతి మా పాహి, తనయే మాం పాహి, సర్వమంగళ మా పాహి. బ్రహ్మల మూల కుటుంబం చాలా పెద్దమ్మ, సురారులమ్మ అని చెప్తారు. అమ్మ లక్ష్మి, సరస్వతి, పార్వతి ఈ ముగ్గురు ఎక్కడో లేదురా, అమ్మలో ఉన్నారు నాన్న. నీ జోబి తరిమి డబ్బులు ఇచ్చేది ఎవర్రా? టీచర్ కంటే ముందు చెప్పింది ఎవర్రా? అక్షరాలు నేర్పింది ఎవర్రా? ఏ ఫర్ యాపిల్, ఆ అంటే అమ్మ, నాన్న అమ్మ నాన్న. చూడండి, ఆ అంటే ఆవు, ఆవు. మిమ్మల్ని దండించేది ఎవర్రా? తప్పు చేస్తే ఏం చేస్తున్నావు గాడిద అట్ట చేసి ఎవరు చేసింది? నాన్న లేడు రోయ్. నాన్న పిల్లలంటే ఎంత ప్రేమను, ఆడపిల్లలంటే నాన్నకు ప్రేమ, మగ పిల్లలంటే అమ్మ ప్రేమ. కానీ ఇద్దరిని చక్కగా దండించేది ఎవరంటే తల్లి. కథ చెప్తాను వినండి అమ్మ గురించి. మాట్లాడడానికి వచ్చాడు గాంధారికి. కనిపిస్తుందా? కళ్ళ కనిపిస్తుందా? ఏమే కళ్ళకి కళ్ళ దంతలు కట్టుకుంది. ధృతరాష్ట్రుడికి కళ్ళే లేవు. అందరిని చంపేసి పిండ ప్రధానానికి వచ్చి బాగున్నావా అంతా అంటావా? నువ్వు దేవుడా? ఏమైనా నా 100 మంది కొడుకుల్లో ఒక్క కొడుకు మీద కూడా నీ అనుగ్రహ దృష్టి నోచుకోలేదా అని ఏడుస్తుందట. కృష్ణుడేమో అంత ఉండంతా, నేను చెప్పేది వినంతాను ఒకసారి. అంత నేను దేవుడంటివి, నన్ను విడిచిపెట్టే అంత. నువ్వు తల్లివి కదా, నువ్వు తల్లివి కదా, నీ దృష్టి నీ కొడుకుల మీద పడిందా అని అడుగుతాడు. తల్లి దృష్టికి నోచుకోని కొడుకు దేవుడి దృష్టికి కూడా నోచుకోడు. పిల్లలు, if you make mother cry for you, finish, you are gone for the wind. అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు రాని విధంగా చూసుకోగలిగితే అమ్మ కళ్ళలో అమృతము కురుస్తుంది. ఆ అమృతము మీకు సంజీవినిగా పనిచేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ముందడుగు 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 వేద్దాము. కష్టాలే వచ్చిన, కన్నీరే కార్చిన, ఉత్తరం వచ్చిన, ఊపిరే పోయిన ముందడుగు 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 వేసేటువంటి శక్తి, యుక్తి, శ్రద్ధ, భక్తి అమ్మ మాత్రమే. అలాంటి అమ్మకు మనం ఒక్కసారి జగలో మాతృ దేవతకి, జగల మాతృ దేవతకి అమ్మా థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి ఇలాంటి ఫీలింగ్ తో ఐ విల్ నెవర్ లెట్ యు డౌన్ అని చెప్పండి. మేక్ ప్రామిస్ టు యువర్ మదర్. అమ్మ చేతిలో చేయి పెట్టి అమ్మా ఐ విల్ నాట్ మేక్ యూ లెటింగ్ డౌన్ అని చెప్పండి. మిమ్మల్ని బాధ పెట్టవమ్మా, మీ కళ్ళలో ఆనందం చూస్తాము, మీరు కూడా మమ్మల్ని ఆనందంగా చూడాలి.